హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇది పూరి స్పెషల్గా బాగుంటుంది. ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఇది గోధుమ పిండి, 4 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు మైదా తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపినాక దీంట్లోకి మరి కొంచెము పెరుగు వేయాలి. ఏంటంటే పెరుగుతో చాలా చక్కగా స్మూత్గా మంచి రంగుతో వస్తాయి. ప్రతి పూరి పొంగుతుంది అదన్నమాట. అయితే ఏంటంటే దీంట్లోకి కొంచెం వేడి చేసిన నీళ్ళు కలిపితే ఏంటంటే మనం ఆ పూరి అనేది చాలా స్మూత్గా మృదువుగా పిండి తొందరగా మనకు అర్జెంట్ ఉన్నా కూడా మనం వెంబడే చేసేసుకోవచ్చు అన్నట్టు. టైము అసలు పెట్టక్కర్లేదు అక్కడ మూత పెట్టి. కానీ ఏంటంటే మీకు చూపించడానికి నేను మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా పూరి పొంగుతూ వస్తుంది మంచి కలర్తో. మీరు ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి. చక్కగా పూరి ప్రెస్లో కానీ లాఠీతో కానీ లాటిచ్చేయండి. పూరిని 2 వైపులా తాల్చాలి. ఎందుకంటే ఒకటే సైడ్ అంటే ఒకటి సైడు సొట్టపడినట్టు పలచగా వస్తుంది, ఒక సైడు లావుగా వస్తుంది. ఆ పూరి చక్కగా పొంగదు. కానీ మళ్ళీ నూనెలో వేసేటప్పుడు కూడా ఈ పూరిని డీప్లో లోపలికి వేసేయాలి. నూనెలో లోపలికి వేస్తే అడుక్కు చక్కగా పైకి తేలినప్పుడు ఇలా పొంగుతూ తేలుతుంది. పైన వేస్తే పైన పిండి భాగం అనేది మళ్ళీ మనం స్పూన్తో అంటే గరిటెతో ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఈలోపు పొంగచ్చు, పొంగకపోవచ్చు. కానీ లోపలికని వేస్తే చక్కటి పూరి తయారవుతుంది. ఈ చిట్కాతో మీరు ట్రై చేయండి. పూరి చేసుకున్నప్పుడల్లా సూపర్ పూరీలు తినొచ్చు. మరి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా మురిపించవచ్చు. థ్యాంక్ యూ.